Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే పద్మ అవార్డ్స్ 2025 న్యూస్ లో ఉన్నాయి. నిన్న న్యూస్ పేపర్ అంతా ఇదే కదా. ఎస్, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ ని ప్రకటించడం జరిగింది. అందులో ఇంపార్టెంట్ వ్యక్తులకు ఎవరికి ప్రకటించారు, మరి మన తెలుగు రాష్ట్రాల నుంచి దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ప్రకటించబడ్డ ప్రముఖమైన వ్యక్తులు మరి వారికి ఎందుకు ఇచ్చారు, లాంటి విషయాలన్నీ మనం చూద్దాం. ఎందుకంటే ఎగ్జామ్ లో ఖచ్చితంగా వీటి నుంచి క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, నేషనల్ ఓటర్స్ డే. మరి ఇది ఏ రోజు నిర్వహిస్తారు, ఎందుకు నిర్వహిస్తున్నారు, ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, మరి అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి, అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ గురించి కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు చూద్దాం. నెక్స్ట్ నేషనల్ టూరిజం డే. మరి ఇది నేషనల్ టూరిజం డే ఏ రోజున నిర్వహిస్తారు, మరి 2025లో దీని యొక్క థీమ్ ఏంటి, అలాగే ఏ స్టేట్స్ కి ఎక్కువ మంది టూరిస్టులు వెళ్తున్నారు, వీటి మీద క్వశ్చన్ వచ్చింది చాలాసార్లు. అవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం. నౌ కమింగ్ బ్యాక్ నెక్స్ట్ టాపిక్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్. ఖేలో ఇండియా గేమ్స్ అయ్యాయి, పారా గేమ్స్ అయ్యాయి, ఇప్పుడు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ న్యూస్ లో ఉన్నాయి. మరి ఇది ఎన్నో ఎడిషన్, ఎక్కడ నిర్వహిస్తున్నారు, మరి ఏ గేమ్స్ లో నిర్వహిస్తారు, ఇందులో ఎవరు గెలుస్తున్నారు ప్రస్తుతం, మరి మన తెలంగాణకు మన ఏపీకి ఏమన్నా మెడల్స్ వచ్చాయా, ఈ అన్ని విషయాలు చూద్దాం. నెక్స్ట్ సిఐఏ, అమెరికాలో సిఐఏకి డైరెక్టర్ నియమించడం జరిగింది. మరి ఎవరు, ఆయన పేరేంటి, ఆ సంబంధించిన విషయాలు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూస్ లో ఉంది. మరి ఇది మళ్ళీ ఎందుకు న్యూస్ లోకి వచ్చింది, మొన్ననే కదా దావోస్ సమిట్ అయిపోయింది, మరి ఎందుకు న్యూస్ లోకి వచ్చింది, దానికి సంబంధించిన విషయాలు ఏంటి, అవన్నీ చూద్దాం. ఫైనల్లీ కొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేసుకుందాం. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, పద్మ అవార్డ్స్ 2025. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు 139 మందికి పద్మ అవార్డ్స్ ని ప్రకటించడం జరిగింది. అందులో 7 పద్మ విభూషణ్లు, 19 మందికి పద్మభూషణ్లు, 113 మందికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తంలో 23 మంది 23 ఆఫ్ ద అవార్డీస్ ఆర్ ఉమెన్. 139 మందిలో 23 ఉమెన్ కి ఇచ్చారు. ఇది ఇంపార్టెంట్ అండి. మొన్న చూశారు కదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ లో పారా ఒలింపిక్ గేమ్స్ లో ఇండియాకు ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఎన్ని గోల్డ్, ఎన్ని సిల్వర్, ఎన్ని బ్రాంజ్, టోటల్ ఎన్ని మెడల్స్, అంత డీప్ గా కూడా అడుగుతున్నాడు కదా. సో ఇక్కడ మనము 23 మంది మహిళలకు ఇచ్చారు అనేది మనకి ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. మరి అలాగే 10 మంది ఫారినర్స్ కి ఇవ్వడం జరిగింది, అండ్ 13 మందికి చనిపోయిన తర్వాత ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, 23 ఆఫ్ ద అవార్డీస్ ఆర్ ఉమెన్, 10% ఆర్ ఫ్రమ్ ద కేటగిరీ ఆఫ్ ఫారినర్స్ ఆర్ ఎన్ఆర్ఐస్, వీళ్ళకు ఇచ్చారు. ఓకే రైట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ భారతరత్న ఇవ్వలేదు కదా. ఎస్, మరి పద్మ విభూషణ్ ఎవరికి ఇచ్చారు, పద్మ విభూషణ్ 7 మెంబర్స్ కి ఇచ్చారు. మరి మన తెలుగు రాష్ట్రాల నుంచి దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది, మెడిసిన్, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. మరి తెలంగాణ కేటగిరీలో ఇచ్చారు, కాకపోతే దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి, కాకపోతే ఈయన హాస్పిటల్ అనేది హైదరాబాద్ లో ఉంది, అందువల్ల ఈయనకు తెలంగాణ ప్రాంతం నుంచి పద్మ విభూషణ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈయన మూలాలు ఇప్పటికీ ఈయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు. రైట్, సో ఈ పేరు ఇంపార్టెంట్, ముఖ్యంగా ఏపీఎస్సి గ్రూప్ 2 వాళ్ళకి ఇప్పుడు ఎస్ఐఎన్టీ లో భాగంగా ఇస్తారు, ఎగ్జామ్ లో మీకు ఖచ్చితంగా చూసుకోండి పేరు, ఆయనకు సంబంధించిన విషయాలు. నెక్స్ట్ జస్టిస్ శ్రీ జగదీష్ సింగ్ కేకర్, పబ్లిక్ అఫైర్స్, చండీగఢ్ యూనియన్ టెరిటరీ నుంచి ఈయనకి ఇవ్వడం జరిగింది. శ్రీమతి కుముదుని రజనీకాంత్ లఖియా, ఆర్ట్ ఫీల్డ్ అనేది గుజరాత్, అండ్ శ్రీ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, ఆర్ట్ ఫీల్డ్ ఫ్రమ్ కర్ణాటక. శ్రీ ఎంటి వాసుదేవన్ నాయర్ చనిపోయిన తర్వాత ఇచ్చారు. ఫోటోమస్ అంటే కొత్త వాళ్ళ కోసం చెప్తున్నారు, చనిపోయిన తర్వాత ఇస్తే ఫోటోమస్ అని చెప్పి ఉంటుంది. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో ఈయనకు వాసుదేవన్ నాయర్ గారికి ఇవ్వడం జరిగింది, అండ్ హీస్ ఫ్రమ్ కేరళ. అలాగే ఒక ఫారినర్ కి, దట్ ఈస్ ఒసుము సుజుకి, మన సుజుకి బ్రాండ్ ఉంది కదా, మనం మారుతి సుజుకి కార్లు అని చెప్పి కొంటూ ఉంటాము. ఎస్, ఆ సుజుకి ఓనర్ చనిపోయాడైనా, మరి ఆయనకు ఇవ్వడం జరిగింది. ఈయన ఇండో జపాన్ రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు, ముఖ్యంగా ట్రేడ్ కేటగిరీలో. సో అందుకే ఆయనకు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో ఇచ్చారు. అండ్ ఫైనలీ శారదా సిన్హా,
ఆర్ట్ బీహార్. ఈ 7లో నుంచి ఏదైనా ఒక పాయింట్ ఇచ్చి అడగచ్చండి. వేరే రాష్ట్రాల పేర్లు కదా, మనకేం సంబంధం, దువ్వూరు నాగేశ్వర రెడ్డి చదువుకుంటే సరిపోతుంది కదా అనుకోకండి. ఎందుకంటే దువ్వూరు నాగేశ్వర రెడ్డి అందరికీ తెలుస్తుంది కాబట్టి వేరే వాటి మీద క్వశ్చన్స్ ఇస్తాడు. పేర్లు ఇచ్చి ఫీల్డ్ ని అటు ఫీల్డ్ దగ్గర అటు ఇటు చేస్తాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అను, లేకపోతే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు దిస్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తాడు. అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, పద్మ అవార్డ్ ఇస్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. పద్మ విభూషణ్ తర్వాత పద్మభూషణ్ ఉంది కదా, ఎస్ పద్మభూషణ్ కూడా ఇచ్చారండి. మరి మన తెలుగు వాళ్ళకి ఇచ్చారా? ఎస్. ఎవరికి ఇచ్చారు? నటసింహం, రైట్. మన బాలయ్య బాబు గారికి రావడం జరిగింది పద్మభూషణ్. మొత్తంగా 19 మెంబర్స్ కి పద్మభూషణ్ ఇచ్చారు. అందులో మన బాలయ్య బాబు గారు కూడా, ఆ నందమూరి బాలకృష్ణ గారి కూడా ఒకరు. నందమూరి బాలకృష్ణ గారు కూడా ఒకరు. ఆయనకి ఏ కేటగిరీలో ఇచ్చారండి? బాలకృష్ణ గారికి ఏ కేటగిరీలో ఇస్తారు? ఆర్టే కదా, ఎస్. ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో ఆర్ట్ ఫీల్డ్ లో ఈయనకు ఇవ్వడం జరిగింది. ఈయన కాకుండా ఇంకో 18 మందికి ఇచ్చారు. మరి అందులో అందరూ మనకు అవసరం లేదు కానీ ఇంపార్టెంట్ పేర్లు చూద్దామండి. ఒకటేమో శ్రీ బిబేక్ దెబ్రాయ్. శ్రీ బిబేక్ దెబ్రాయ్ మొన్నే చనిపోయాడు కదా, ఎస్ బిబేక్ దెబ్రాయ్. మరి ఈయనకు చనిపోయిన తర్వాత ఇవ్వడం జరిగింది బిబేక్ దెబ్రాయ్ గారికి. మరి ఈయనకు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో ఇచ్చారు. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో బిబేక్ దెబ్రాయ్ గారికి ఇవ్వడం జరిగింది, రైట్. ఈయన కాకుండా శ్రీ మనోహర్ జోషి, పబ్లిక్ అఫేర్స్ మనోహర్ జోషి గారికి ఇచ్చారు మహారాష్ట్ర నుంచి. అలాగే బీహార్ డిప్యూటీ సీఎం గా పనిచేసిన ఎక్స్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా రీసెంట్ గా చనిపోయారు కదా సుశీల్ కుమార్ మోడీ గారు, ఎస్ ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. ఈయన కాకుండా స్పోర్ట్స్ నుంచి మన ఇండియన్ హాకీకి వికెట్ కీపర్ గా చేసిన పిఆర్ శ్రీజేష్. పిఆర్ శ్రీజేష్ హీస్ ఫ్రమ్ కేరళ. మరి ఈయనకు కూడా పద్మభూషణ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా అజిత్, సినిమా యాక్టర్ అజిత్ గారు ఉన్నారు కదా, తమిళనాడులో తల అంటారు, ఎస్ అంటే ఆయన టైటిల్ అనుకోండి. మన దగ్గర ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అంటాం కదా, ఎస్ అట్లా తల అజిత్ అని చెప్పి పిలుస్తారు. మరి అజిత్ గారికి కూడా ఆర్ట్ కేటగిరీలో ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మహారాష్ట్ర నుంచి ప్రొడ్యూసర్ శేఖర్ కపూర్ గారికి కూడా ఆర్ట్ కేటగిరీలో ఇచ్చారు. అలాగే తమిళనాడుకు చెందిన శోభనా చంద్రకుమార్ గారికి కూడా ఆర్ట్ లో ఇవ్వడం జరిగింది. ఈ పేర్లు అనేది ఇంపార్టెంట్ అండి, ఒక్కసారి ఈ పేర్లు చూసుకోండి. నా మన తెలుగు రాష్ట్రాలు ఇక పద్మభూషణ్ అయితే చాలా మంది, సారీ పద్మశ్రీ 113 మందికి ఇచ్చిరండి. అందులో ఏమైనా ఫేమస్ ఉంటే చూడాల్సిందే తప్పితే మరి ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే ఇంతమంది పేర్లు గుర్తుపెట్టుకోలేం కదా, రైట్. ఎస్ స్పోర్ట్స్ లో ఎవరైనా ఉంటే, ఎవరైనా ఫేమస్ ఆర్టిస్టులు ఉంటే అలాంటివి చూసుకోండి. ఓకే, రైట్. నౌ కమింగ్ బ్యాక్ టు తెలుగు స్టేట్స్. తెలుగు స్టేట్స్ కి సంబంధించి పద్మ అవార్డ్స్ ఎవరెవరికి ఇచ్చారు ఒకసారి లిస్ట్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి, ఖచ్చితంగా ఎగ్జామ్ లో అడుగుతారు. పద్మ విభూషణ్ దువ్వూరు నాగేశ్వర రెడ్డి గారు హాస్పిటల్ ఉంది కదా, దువ్వూరు నాగేశ్వర రెడ్డి గారికి ఏ హాస్పిటల్ అండి అది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ దేర్. దువ్వూరు నాగేశ్వర రెడ్డి గారికి తెలంగాణ తరఫున ఇవ్వడం జరిగింది పద్మ విభూషణ్. మరి పద్మభూషణ్ మన నందమూరి బాలకృష్ణ నటసింహం ఈయనకి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కేటగిరీ నుంచి. మరి పద్మశ్రీ మందకృష్ణ మాదేవ గారు ఎస్సీ సబ్ కేటగరైజేషన్ కోసం చాలా సంవత్సరాలు, దగ్గర దగ్గర 25 సంవత్సరాల పాటు పోరాటం చేశారు మందకృష్ణ మాదిగా. మరి ఈయనకు పబ్లిక్ అఫేర్స్ కేటగిరీలో ఈయనకు తెలంగాణ నుంచి ఇవ్వడం జరిగింది. ఈయన ఏ రోజు ఎలక్షన్ లో గెలవలేదండి, బట్ ఈయన సొంత పార్టీ కూడా పెట్టారు అప్పట్లో, మహాజన సోషలిస్ట్ పార్టీ అని చెప్పి. బట్ ఈయన ఓడిపోవడం జరిగింది. బట్ ఈయన ఒక ప్రెజర్ గ్రూప్ ని రిప్రజెంట్ చేశారు. ఎస్సీ కేటగరైజేషన్ జరగాలి, సబ్ కేటగరైజేషన్ జరగాలి, మాదిగలకు దాని ఉపకులాలకు మాదిగాస్ అండ్ దేర్ సబ్ క్యాస్ట్ కి సపరేట్ రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి ఈయన ఫైట్ చేయడం జరిగింది. ఈయనకు తెలంగాణ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కేఎల్ కృష్ణ గారికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చారు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. అండ్ మాదుగుల నాగఫణి శర్మ ఆంధ్రప్రదేశ్, యూట్యూబ్ లో ఈ వీడియోస్ ఉంటాయి, మాదుగుల నాగఫణి శర్మ గారు ఒకసారి చూడండి. అలాగే మిర్యాల అప్పారావు గారికి చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ట్ కేటగిరీలో ఇచ్చారు శ్రీ వాదిరాజ్ రాఘవేంద్రాచార్య, పంచముఖి వైదిరాజ్ రాఘవేంద్రాచార్య గారికి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు షూర్ షార్ట్ క్వశ్చన్ అండి, ఎందుకంటే తెలంగాణ వాళ్ళకు ఒక్కోళ్ళకే వచ్చింది, అది మందకృష్ణ మాదేవ్ గారికి. మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు 1, 2, 6 మెంబర్స్ వచ్చింది.
మరి ఖచ్చితంగా వీటి నుంచి మ్యాచ్ ద ఫాలోయింగ్ లేకపోతే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఎక్కడో ఒక దగ్గర 100% క్వశ్చన్ ఇస్తాడు రాబోయే గ్రూప్ 2 మెయిన్స్ లో. డూ learn about them. Okay, right. Now coming back to the next topic for today, that is National Voters Day. National Voters Day very important అండి. ఇండియన్ పాలిటీలో భాగంగా ఇటు తెలంగాణ వాళ్ళకు అటు ఏపీ వాళ్ళకు ఇద్దరికి కూడా ఎలక్షన్స్ ఆర్ ఎలక్షన్ మెకానిజం అనే టాపిక్ ఉంది కదా సిలబస్ లో. ఎస్, అందులో భాగంగా ఈ నేషనల్ ఓటర్ డే మీద అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ద క్వశ్చన్ క్యాన్ బి asked from this National Voters Day. Every year we celebrate National Voters Day on 25th of January. మరి ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం? దిస్ ఇస్ ఓన్లీ 15th ఇయర్ కదా. ఎస్, 1950 నుంచి ఏం సెలెక్ట్ చేయట్లేదు మనము. 2011 నుంచి మాత్రమే దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ద 15th నేషనల్ ఓటర్స్ డే. ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్, ఎన్నోది అని చెప్పి కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి ఇస్తాడు. 15th ప్లేస్ లో 55th అని ఇస్తాడు, అదొకటి చూసుకోండి. మరి ఆన్ ఎవ్రీ ఇయర్ January 25th అండ్ ద థీమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్. ఇలాంటి థీమ్స్ ఎందుకు పెడతారంటే ఇండియాలో ఎంత పెద్ద ఎలక్షన్ జరిగినా 70% ఓటింగ్ జరగని కన్నా ఎక్కువ జరగదు. 30% జనాలు రానే రారు. ఎక్స్క్లూజన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ అక్కడ 80% 85% వరకు జరిగింది. అలా కాకుండా ఇన్ జనరల్ టర్మ్స్ 70% 60% ఎలక్షన్ లో ఓటింగ్ జరుగుతూ ఉంటాయి. అందరినీ ఓటు వేసే దిశగా ప్రోత్సహించడానికి గాను టు ఎంకరేజ్ ఆల్ ద ఇండివిజువల్స్ ఎస్పెషల్లీ యూత్ టు ఓట్, దీస్ కైండ్ ఆఫ్ థీమ్స్ ఆర్ విల్ బి గివెన్. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. థీమ్స్ ని జనరల్ గా అడుగుతారు. ఓకే, మరి ఈ నేషనల్ ఓటర్స్ డే రోజున జరిగిన ఒక మీటింగ్ లో ఈసీఐ కాఫీ టేబుల్ బుక్, ఒక చిన్న టేబుల్ బుక్ అని దాన్ని ఈసీఐ వాళ్ళు రిలీజ్ చేశారు. దాని టైటిల్ ఇండియా ఓట్స్ 2024 ఏ సాగా ఆఫ్ డెమోక్రసీ. ఎందుకోసం అంటే రీసెంట్లీ వీ హావ్ కంప్లీటెడ్ 2024 జనరల్ ఎలక్షన్స్, రైట్? ఎస్, అక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటి, ఎవరు ఎంత కష్టపడ్డారు, మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెకానిజం ఎట్లుంది, అవన్నిటి గురించి పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దిస్ బుక్ వాజ్ ప్రెజెంటెడ్ బై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మిస్టర్ శ్రీ రాజీవ్ కుమార్ టు హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ద్రౌపది ముర్ము. ఈ పుస్తకం పేరు ఇంపార్టెంట్. ద నేమ్ ఆఫ్ దిస్ బుక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఓట్స్ 2024 ఏ సాగా ఆఫ్ డెమోక్రసీ. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ బుక్ has been recently presented by Mr. శ్రీ రాజీవ్ కుమార్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఈ బుక్ నుంచి కొంచెం అటు ఇటుగా చేంజ్ చేస్తాడు. ఇండియా ఓట్స్ 2024 ఏ సాగా ఆఫ్ డెమోక్రసీ, ఇండియా ఓట్స్ 2019 ఏ డెమోక్రసీ, ఇట్లా ఏదో ఒకటి చేంజ్ చేసి ఇస్తాడు. సో ఈ పేరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. there is a probability that you can get a question in the examination. And that same day itself, one more book, that is Belief in the Ballot, Human Stories Shaping India's 2024 Election. This was also presented to the Honorable President by the Election Commission of India. ఈ రెండు పుస్తకాలని, ఒకటేమో ఇండియా ఓట్స్ 2024 ఏ సాగా ఆఫ్ డెమోక్రసీ, అండ్ ద number 2 Belief in the Ballot, Human Stories Shaping India's 2024 Election. These two books were presented to ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బై ఎలక్షన్ కమిషన్. మరి 25th January ఎందుకు సార్, ఇన్ని రోజులు లేగా ఈ రోజున ఎందుకు నిర్వహిస్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనకు రాజ్యాంగం ప్రవేశపెట్టకన్నా ఒక్క రోజు ముందు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆన్ 25th January 1950. దిస్ ఇస్ ద ఫౌండేషన్ డే, 25th January. అందుకోసమే ఆన్ దిస్ డే నేషనల్ ఓటర్స్ డే ఈస్ బీన్ సెలబ్రేటెడ్. ఓకే, రైట్. అండ్ ఆన్ ద సేమ్ డే ఒక షార్ట్ క్లిప్ కూడా రిలీజ్ చేశారండి. వార్నర్ బ్రోస్ డిస్కవరీ వాళ్ళు రిలీజ్ చేయడం అంటే ప్రొడ్యూస్ చేయడం జరిగింది డాక్యుమెంటరీ సిరీస్, దట్ ఈస్ ఇండియా డిసైడ్స్. ఇండియాలో ఎలక్షన్లు ఏ పద్ధతిలో జరుగుతున్నాయి అని చెప్పి ఒక వీడియో వెబ్ సిరీస్ లాంటిదే కానీ చిన్నది తీసి ఒక డాక్యుమెంటరీ తీసి అది కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ పాయింట్ చూడండి, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా వీఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ ఓటర్స్ డే ఫ్రమ్ 2011. ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారండి. 1950లో ఎస్టాబ్లిష్ చేసిరు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మీకు క్వశ్చన్ లో 1950 అని చెప్పి ఇవ్వచ్చు, బట్ ఆన్సర్ ఈస్ 2011. లేకపోతే నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ 2014 లో వచ్చింది కాబట్టి అది కూడా ఇవ్వచ్చు, అప్పటి నుంచి చేస్తురేమో అని డౌట్ క్రియేట్ చేయడానికి, బట్ ఆన్సర్ ఈస్ 2011. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు దేశానికి ఎలక్షన్లు ఎంత ముఖ్యం యూత్ అర్థం చేసుకోవాలన్న రీజన్ తోని చదువుకున్న ఆయన కాబట్టి ఆయన ఈ నేషనల్ ఎలక్షన్ ఓటర్స్ డే తీసుకురావడానికి సెల్ఫ్ చేయడం సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ స్టాట్స్ బేసిక్ స్టాటిక్ డేటా చూద్దాం.
ఎలక్షన్ కమిషన్ ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది? ఎలక్షన్ కమిషన్ గురించి కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 324 లో ఉంటది. బేసికలీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. ఇది ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తుంది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. ఓకే, మరి దీని యొక్క ప్రైమరీ రోల్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది ఎలక్షన్స్ కండక్ట్ చేయడం, పార్లమెంట్ ఎలక్షన్స్ కానివ్వండి, స్టేట్ లెజిస్లేటర్ అంటే మన అసెంబ్లీ ఎలక్షన్స్ కానివ్వండి, లేకపోతే ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, ఆ ఎలక్షన్స్ నిర్వహించడం దీని యొక్క ముఖ్యమైన బాధ్యత. మరి మున్సిపాలిటీస్ ని, పంచాయతీ ఎలక్షన్స్ కి ఇది నిర్వహిస్తుందా ఎలక్షన్ కమిషన్? కాదండి, ఇది నిర్వహించదు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్, పంచాయత్ ఎలక్షన్స్ అన్నిటిని కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ నిర్వహిస్తూ ఉంటాయి. మీరు చూసినట్టయితే ప్రతి రాష్ట్రానికి ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, అలాగే ఒక సిఇఓ అని చెప్పి సపరేట్ ఉంటాడు. ఈ సిఇఓ నేమో ఈసీఐ తోని కొలాబరేట్ అయ్యి అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ నిర్వహిస్తూ ఉంటాడు. మరి స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ విల్ బి మేనేజింగ్ ద ఎలక్షన్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలంగాణలో మున్సిపల్ అండ్ ఎలక్షన్ పంచాయత్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు అక్కడ చూసినట్టయితే మీకు న్యూస్ లో వచ్చేటప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అని చెప్పి పేరుతో వస్తుంది. రాణి కుముదిని అని చెప్పి ఇప్పుడు తెలంగాణకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు, రాణి కుముదిని. ఆమె పేరు వస్తుంది మీకు ఎలక్షన్ జరిగేటప్పుడు. అదే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు, లేకపోతే లోక్సభ ఎలక్షన్ జరిగినప్పుడు మీకు ఏం పేరు వినిపించి ఉంటుంది? సి సుదర్శన్ రెడ్డి అని చెప్పి వినిపించి ఉంటది. ఆయన సిఇఓ, దట్ ఈస్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ, సి సుదర్శన్ రెడ్డి. ఓకే, రైట్. నా బేసిక్ థింగ్స్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకునే ఒకసారి చూస్తే, ఇంకో ఇందులో ఎలక్షన్ కమిషన్ కి ఎంత మంది ఉన్నారు మొత్తము? ఎట్ ప్రెసెంట్ వీ హ్యావ్ 3, రైట్? ఒకడేమో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇంకా ఇద్దరేమో ఎలక్షన్ కమిషనర్లు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు ఇండియాకు? రాజీవ్ కుమార్. మొన్న దీని మీద తెలంగాణ వాళ్ళకు క్వశ్చన్ వచ్చింది గ్రూప్ 2 లో, రైట్? రాజీవ్ కుమార్. అండ్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరు? జ్ఞానేష్ కుమార్. ఇంకొకళ్ళు ఎవరు? సుఖ్బీర్ సింగ్ సంధు. ఇది ఏపీ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇండియన్ పాలిటీలో భాగంగా మనకు ఎలక్షన్ మెకానిజం మీద సిలబస్ లో టాపిక్ ఉంది కాబట్టి ఇస్తారు. మరి సిఇఓ, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ ఎవరన్నాను? సి సుదర్శన్ రెడ్డి. మరి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ మున్సిపల్ అండ్ పంచాయత్ ఎలక్షన్స్? కుముదిని, రాణి కుముదిని. ఈమె ఎక్స్ బ్యూరోక్రాట్ అండి, మరి మధ్య మళ్ళీ తీసుకున్నారు. ఏపీకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? వివేక్ యాదవ్ ఐఏఎస్ గారు. వివేక్ యాదవ్ ఐఏఎస్. మరి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? హూ ఇస్ రెస్పాన్సిబుల్, ఈ పంచాయత్ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారన్నారు కదా, ఎవరు? నీలం సాహ్ని. ఈ పేర్లు ఇంపార్టెంట్ అండి, మీకు ఎగ్జామ్ లో ఖచ్చితంగా వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి, రైట్? నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ చూసుకుంటే ఇందాక నేను చెప్పిన ఆర్టికల్ 324 నుంచి మీకు క్వశ్చన్ రావచ్చు. ఆర్టికల్ 324 empowers ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు సూపర్వైజ్, డైరెక్ట్ అండ్ కంట్రోల్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అండ్ కండక్ట్ ఆల్ ద ఎలక్షన్స్ టు పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్. ఇందాకే చెప్పాను కదా, ఎలక్షన్స్ కండక్ట్ చేయడం మొత్తం, దాని సూపర్విజన్, దాని ఎలక్టోరల్ రోల్స్ అంటే ఎవరికి ఓటు హక్కు ఉంది, ఎవరికి లేదు, ఇవన్నీ డిసైడ్ చేయడం కూడా ఆర్టికల్ 324 కింద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి దాని తరపున స్టేట్స్ లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, ఇక మిగిలినవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కిందకి వస్తాయండి, వాటి యొక్క డ్యూటీస్ లో భాగంగా. ఆర్టికల్ 325 చూడండి, నో వన్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ఎలక్టోరల్ రోల్స్ బేస్డ్ ఆన్ రిలీజియన్, రేస్, క్యాస్ట్ ఆర్ సెక్స్. ఈయన ఆ పర్టికులర్ రిలీజన్ ఓడు, లేకపోతే ఆ క్యాస్ట్ ఓడు, ఆ రేస్ ఓడు, ఈమె మహిళ, ఈమె మొగోడు, సో తీసేద్దామని అని చెప్పడం ఉండదు. ఎవరికైనా భారతీయుడు అయితే చాలు ఇయ్యాలి అని చెప్పి ఆర్టికల్ 325 చెప్తుంది. భారతీయుడు అయితే చాలు. కాకపోతే మళ్ళీ ఆర్టికల్ 326 ఏం చెప్తుంది? ఏ భారతీయుడు అయి ఉండాలి, 18 years ఏజ్ దాటాలి అని చెప్పి చెప్తుంది. ఓకే, సో ఇవన్నీ దానికి సంబంధించినవి. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ నేషనల్ టూరిజం డే. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అదే రోజున 25th January రోజునే ఒక దిక్కేమో నేషనల్ టూరిజం డే నిర్వహిస్తారు, ఇంకొక దిక్కేమో నేషనల్ ఓటర్స్ డే నిర్వహిస్తారు. 25th January ఎవ్రీ ఇయర్. మరి ఈ ఇయర్ థీమ్ ఏంటి? సెలబ్రేటింగ్ ఇండియాస్ టైమ్లెస్ బ్యూటీ. మరి ఈ డేని ఎందుకు నిర్వహిస్తూ ఉంటారు? టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం సెక్టర్ in contributing to the growth of the country in terms of finance as well as culture and diversity. టూరిజం లో చాలా డబ్బు ఉన్నాయండి. థాయిలాండ్ లాంటి దేశాలు
జస్ట్ టూరిజం ఇన్కమ్ మీదే బతికేసే దేశాలు చాలా ఉన్నాయి. థాయిలాండ్ తీసుకోండి, ఇండోనేషియా తీసుకోండి, లేకపోతే బహమాస్ తీసుకోండి, ఇలా చాలా చాలా దేశాలు టూరిజం ఇన్కమ్ ద్వారానే బతుకుతున్నాయి. మారిషియస్ అప్పట్లో మన వాళ్ళు వెళ్ళము అని చెప్పంటే మారిషియస్ మినిస్టర్లు రండి రండి అని చెప్పి అడిగారు. ఎందుకు? ఆ టూరిజం ద్వారా వచ్చే మనీ మీదనే ఆ దేశాలన్నిటి నడుస్తున్నాయి. ఎక్కడో ఎందుకు మన ఇండియాలో గోవా స్టేట్ లో వాళ్ళకు వచ్చే రెవెన్యూలో మోర్ దాన్ 50% ఆఫ్ దర్ స్టేట్ బడ్జెట్ రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ టూరిజం సెక్టర్ ఓన్లీ, రైట్? ఎస్, టూరిజం కి అంత ఇంపార్టెన్స్ ఉందండి. అలాగే మన కల్చర్, మన ఇండియాలో ఉన్న కల్చర్ మరియు కల్చరల్ డైవర్సిటీ, నార్త్ లో ఉండే కల్చర్ వేరా, సౌత్ లో ఉండే కల్చర్ వేరా, ఆ డైవర్సిటీ అంతా కూడా మనకు తెలుస్తుంది ఈ టూరిజం వల్ల. ఓకే, మరి ఇండియాలో నేషనల్ టూరిజం డే 25th జనవరి రోజు నిర్వహిస్తే, మరి వరల్డ్ టూరిజం డేని UNWTO వాళ్ళు సెప్టెంబర్ 27 రోజున నిర్వహిస్తారు. సెప్టెంబర్ 27 రోజున నిర్వహిస్తారు. మరి నేషనల్ టూరిజం డే ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో జరుగుతుంది? మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, రైట్? ఎస్. సో బేసిక్ గా టూరిజం స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ఆగస్ట్ 2024 వరకు లేటెస్ట్ గా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా ఏ స్టేట్ కి ఎక్కువ టూరిస్టులు వెళ్తున్నారు అనే కూడా క్వశ్చన్ వచ్చిందని చెప్పి. ఎస్, ఇండియాలో 2024 లో 6.36 lakhs ఆఫ్ ఫారెన్ టూరిస్టులు వచ్చారంట. మరి దాని ద్వారా మనకు 20,006 కోట్ల రూపాయల ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ అనేటివి రావడం జరిగింది. మరి ఇండియన్ నేషనల్స్ టూరిజం కోసం 27 లక్షల మంది బయటకు వెళ్ళారు. సో వచ్చిన దానికన్నా పోయిందే ఎక్కువ ఉంటుంది, రైట్? ఎస్, ఈ మధ్య మన వాళ్ళు గోవాని బంద్ చేసి మౌరిషియస్ అని, థాయిలాండ్ అని, వియత్నాం అని, ఇండోనేషియా అని, ఇంకా డబ్బున్న వాళ్ళు యూరప్ అని చెప్పి వెళ్తున్నారు. అందువల్ల మన ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ నుంచి మన డబ్బు బయటకు వెళ్ళిపోతుంది. సో ఇండియాలో ఉన్న టాప్ టూరిస్ట్ స్పాట్స్ ఆర్ స్టేట్స్ చూసుకుంటే ఫస్ట్ తమిళనాడు అండి. తమిళనాడుకు ఫారినర్స్ చాలా మంది వస్తారు, స్పిరిచువల్లీ వస్తారు, స్పిరిచువల్ టూరిజం కోసం వస్తారు, అలాగే న్యాచురల్ టూరిజం కోసం కూడా రావడం జరుగుతుంది. ఇండియన్స్ కూడా ఎక్కువ మందికి తమిళనాడుకే వెళ్తూ ఉంటారు. ఒకటేమో తమిళనాడులో చాలా చాలా గుళ్ళు ఎక్కువ అండి, గుళ్ళు చాలా ఫేమస్ గుళ్ళు చాలా ఉన్నాయి. ఫారినర్స్ ఎందుకు వెళ్తారంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి, అందుకోసము వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, అలాగే రమణ మహర్షి గారి ఆశ్రమం ఉంది కదా ఎక్కడ, అరుణాచలంలో. ఎస్, అక్కడ కూడా మీరు వెళ్ళినప్పుడు చూస్తే మీకు ఫారినర్స్ గుంపులు అక్కడ కనిపిస్తూ ఉంటారు. గోవాలో ఎంతమంది కనిపిస్తారో ఫారినర్స్, రమణ మహర్షి గారి ఆశ్రమాలు లేకపోతే జిడ్డు కృష్ణమూర్తి గారి ఆశ్రమాల్లో అలాగే కనిపిస్తూ ఉంటారు, రైట్? సెకండ్, ఉత్తరప్రదేశ్కి వెళ్తారు. బేసికలీ కల్చరల్ అండ్ హెరిటేజ్ టూరిజం, అక్కడ వారణాసి కానివ్వండి ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు మన ఇది జరుగుతుంది మహాకుంభమేళ, అక్కడికి వెళ్తారు. మరి ఆంధ్రప్రదేశ్ రిలీజియస్ అండ్ కోస్టల్ అట్రాక్షన్స్ బాగున్నాయి. టూరిస్టులు అంటే ఇప్పుడు తిరుపతికి పోతారు, అది కూడా టూరిజం కిందకే వస్తుంది కదండి, స్పిరిచువల్ టూరిజం. ఎస్, అందువల్ల సౌత్ లో ఉన్న ప్రతి స్టేట్ నుంచి తిరుపతికి వెళ్తారు. తమిళనాడు వాళ్ళు చాలా వస్తారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వెళ్తారు, సొంత స్టేట్. తెలంగాణ వాళ్ళు చాలా మంది వెళ్తారు తిరుపతికి, రైట్? కర్ణాటక వాళ్ళు వెళ్తారు. మీరు అక్కడ తిరుపతిలో బోర్డులు చూస్తే 5 లాంగ్వేజెస్లు ఉంటాయి, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు, మరాఠీ, అన్ని భాషలు ఉంటాయి. ఎందుకు? జనాలు వస్తారు కాబట్టి, రైట్? నెక్స్ట్ కర్ణాటకలో వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, అలాగే హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నాయి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి లైక్ హంపి. ఎస్, అక్కడికి కూడా చాలా మంది వెళ్తారు. ఇక మహారాష్ట్ర అయితే బాంబే ఉంది, మన అర్బన్ టూరిజం. పూణే చుట్టుపక్కల ఖండాల, లోనావాలా ఇవన్నీ ఉన్నాయి, ఎలిఫెంటా కేవ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా వెళ్తా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్స్ ఆర్ ఇన్ సౌత్ ఇండియా ఇట్ సెల్ఫ్. ఒక ఉత్తరప్రదేశ్ లో కాశీ, వారణాసి, అలహాబాద్, మహాకుంభమేళ ఇలాంటి వాటి వల్ల అక్కడికి వెళ్తారు తప్పితే వేరే అన్ని కూడా ఇక్కడనే మన దగ్గరే ఉన్నాయి, రైట్? నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ఖేలో ఇండియా నేషనల్ వింటర్ గేమ్స్ ఫర్ ద ఇయర్ 2025 ఎక్కడ జరుగుతున్నాయి? అటు యూనియన్ టెరిటరీ అయిన లడాక్ లోను, జమ్మూ అండ్ కాశ్మీర్ లోను కలిపి వాళ్ళు నిర్వహిస్తున్నారు. మరి దీని యొక్క నేషనల్ గేమ్స్ ఈసారి లడాక్ లోని లేలో స్టార్ట్ కావడం జరిగింది. ఎన్డిఎస్ స్టేడియంలో స్టార్ట్ కావడం జరిగింది. ఓకే, ఇది ఎన్నో ఎడిషన్? 5th ఎడిషన్. దిస్ ఈస్ ద 5th ఎడిషన్. ఇది ఇంపార్టెంట్ అండి. ఎన్నో ఎడిషన్ అనే దాని మీద చాలా సార్లు క్వశ్చన్ వచ్చాయి. ఫస్ట్ ఎడిషన్ నుంచి మిమ్మల్ని బోల్తా కొట్టించడానికి ప్రయత్నిస్తాడు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. దిస్ ఈస్ ద 5th ఎడిషన్ అండ్ దిస్ ఈస్ బీయింగ్ హెల్డ్ ఇన్ లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్. phase 1, phase 2 2 phases లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ ఈజ్ ఇన్ లడాక్ అండ్ సెకండ్ ఫేజ్ ఈజ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, ఎన్ని గేమ్స్ లో జరుగుతాయంటే 2 ఐస్ గేమ్స్ అండ్ 4 స్నో డిసిప్లిన్స్, మొత్తంగా 6 టైప్ ఆఫ్ గేమ్స్ లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే ఏం చెప్తారు? స్పోర్ట్స్ మినిస్టర్ మన్కుష్ మండావియా గారు. ఓకే, సెంట్రల్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ మినిస్టర్
మాన్కుష్ మండవియా గారు దీని ఇనాగ్రేషన్ కి వెళ్ళారు. మరి దీన్ని ఖేలో ఇండియా స్కీమ్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక తీసుకొచ్చారు కదా. ఎస్, దాని కింద ఖేలో ఇండియా యూత్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, పారా గేమ్స్, వింటర్ గేమ్స్ అని చెప్పి నిర్వహిస్తున్నారు. మరి అందులో భాగంగా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, మరి మొట్టమొదటిసారిగా ఈ ఖేలో ఇండియా గేమ్స్ 2020లో స్టార్ట్ అయ్యాయి. మరి ఇప్పటి వరకు 8 ఎడిషన్స్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ అండ్ యూనివర్సిటీ గేమ్స్ జరిగాయి. అలాగే వింటర్ గేమ్స్ 3 టైమ్స్ జరిగినాయి. మరి ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా పారా గేమ్స్ కూడా రీసెంట్ గానే కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ సిఐఎస్, దట్ ఈస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. మనకు ఎట్లా అయితే ఐబీ ఉందో ఆర్ సిబిఐ ఉందో, నో ఐబీ ఉందో, అక్కడ సిఐఏ ఉంటది. మరి దానికి రీసెంట్ గా డైరెక్టర్ ని తీసుకోవడం జరిగింది. ఆయన పేరు జాన్ రాడ్క్లిఫ్. అడుగుతారండి మనకు చాలా సార్లు యుఎస్ కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్, వాళ్ళ సిఐఏ చీఫ్, వీటి మీద క్వశ్చన్స్ వచ్చాయి, ఎఫ్బిఐ చీఫ్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. సో ఒకసారి చూసుకోండి, రాబోయే మీకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, తెలంగాణ ఎగ్జామ్స్, ఏపీ ఎగ్జామ్స్ ఎక్కడైనా పడవచ్చు, ఒకసారి చూసుకోండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూస్ లో ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది, దట్ ఈస్ బ్లూ ప్రింట్ టు క్లోజ్ ద ఉమెన్స్ హెల్త్ గ్యాప్ రిపోర్ట్. మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయండి. మరి దాన్ని క్లోజ్ ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా తగ్గించాలి, ఆ గ్యాప్ ని తగ్గిస్తే ఈ భూ ప్రపంచానికి జరిగే లాభాలు ఏంటి అని చెప్పి ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. బ్లూ ప్రింట్ టు క్లోజ్ ద ఉమెన్స్ హెల్త్ గ్యాప్ రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే ఏం చెప్తారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దిస్ వాస్ గివెన్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం అలాంగ్ విత్ మెక్కెన్సీ హెల్త్ ఇన్స్టిట్యూట్. మన తెలంగాణ వాళ్ళకి మెక్కెన్సీ మీద క్వశ్చన్ వచ్చింది కదా, విజన్ 2020 చంద్రబాబు నాయుడు గారు ఏ కన్సల్టెన్సీ వాళ్ళు రిలీజ్ చేశారని చెప్పి, ఎస్ దట్ మెక్కెన్సీ. ఆ మెక్కెన్సీ హెల్త్ ఇన్స్టిట్యూట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కలిసి ఈ క్లోజ్ ద ఉమెన్స్ హెల్త్ గ్యాప్ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఉమెన్స్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తే దానివల్ల సొసైటీకి, ఎకానమీకి జరిగే లాభాలు ఏంటి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, కీ ఫైండింగ్స్ చూద్దాము. ఉమెన్ లివ్ 25% మోర్ ఆఫ్ దేర్ లైఫ్స్ ఇన్ పూర్ హెల్త్ వెన్ కంపేర్ టు మెన్. మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే 25% ఆఫ్ ద ఉమెన్ పూర్ హెల్త్ తో ఉంటారు, వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద లైఫ్ పూర్ హెల్త్ తో ఉంటారు అని చెప్పి చెప్తున్నాడు. 9 సెలెక్టెడ్ కండిషన్స్ డ్రైవ్ 1/3 ఆఫ్ ఉమెన్స్ హెల్త్ గ్యాప్. ఉమెన్స్ హెల్త్ సరిగ్గా ఉండకపోవడానికి మెజారిటీ ఆఫ్ రీజన్స్ 9 ఉన్నాయి. అవేంటంటే, ఒకటి సర్వైకల్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్, మ్యాటర్నల్ హైపర్టెన్సివ్ డిసార్డర్స్, పోస్ట్ పార్టమ్ హెమియోగ్రఫిక్. అవేం చేస్తాయి, వాళ్ళ లైఫ్ స్పాన్ ని అఫెక్ట్ చేయడం జరుగుతుంది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చనిపోతూ ఉంటారు కదా, ఎస్. అలాగే అండ్ కండిషన్స్ దట్ అఫెక్ట్ హెల్త్ స్పాన్. జనాలు బతికే ఉంటారు కానీ ఆరోగ్యంగా ఉండరు పెద్దగా. అది దేని వల్ల అంటే, మోనోపాస్ దశ ఆడవాళ్ళకు ఉంటుంది కదా, ఇబ్బంది పెడతా ఉంటది. పెరిమెనోపాస్, ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్, మైగ్రేన్, ఇవన్నిటి వల్ల కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి వీటిని తగ్గిస్తే ఈ భూ ప్రపంచానికి జరిగే లాభాలు ఏంటి అంటే, ఒకటేమో డబ్బుకు సంబంధించి, that would generate $1 trillion annually to the global GDP by 2040. ప్రతి సంవత్సరం $1 trillion అంటే మన తెలంగాణ మొత్తం జిఎస్డిపి కన్నా, ఏపీ మొత్తం జిఎస్డిపి కన్నా చాలా ఎక్కువ కదా. ఎస్, అంత డబ్బులు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే 75 మిలియన్ డిసెబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ యాన్యువలీ. ఆడవాళ్ళు పనిచేసే టైము నష్టపోతూ ఉంటారు కదా, అవన్నీ కూడా మనకు సేవ్ అవుతాయి. దానివల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది, డబ్బు పెరుగుతుంది, జిఎస్డిపి పెరుగుతుంది. అలాగే సొసైటల్ చేంజెస్ ఏంటంటే, వాళ్ళు వాళ్ళ కుటుంబానికి టైం ఇస్తారు, పిల్లల్ని పెంచడంలో ఇంకా శ్రద్ధగా ఉంటారు. ఇవన్నీ వాటి యొక్క రీజన్స్ అండి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి, అవి చూద్దాం. ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద ధనౌరి వెట్లాండ్ లొకేటెడ్? ధనౌరి వెట్లాండ్ ఏ స్టేట్ లో ఉంది? హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. మరి రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చింది కదా, ఉత్తరప్రదేశ్. అండర్ విచ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఆర్ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ కవర్డ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్? కింద మెన్షన్ చేయబడిన 4 కన్వెన్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఏ కన్వెన్షన్ ద్వారా ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ని ఐపీఆర్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ యొక్క ఫామ్ గా కన్సిడర్ చేశాడు అని చెప్పి అడుగుతున్నాడు. జెనోవా కన్వెన్షన్ హ్యూమన్ రైట్స్ గురించి కదా, మరి క్యోటో ప్రోటోకాలా, ఇది ఎన్విరాన్మెంట్ సంబంధించింది, ఇవన్నీ కాదు కదా. ఎస్, ప్యారిస్ కన్వెన్షన్ కింద వాటిని చూడడం జరిగింది. ఓకే,
సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, డూ విజిట్ T1 Academy and also do subscribe our channel T1 Academy.